మూవీని ఓపెన్ చేస్తే ఇండియా నుంచి పాకిస్తాన్ వేరైనప్పుడు అక్కడ వాళ్ళందరూ ఉర్దూనే మాట్లాడాలని ఒక చట్టం పెట్టేసరికి బంగ్లాదేశ్ వేరైపోయి ఉంటుంది. ఆ విధంగానే ఇండియాలో కూడా 1918లో ఇంగ్లీష్ మాట్లాడటం బానిసత్వమని, హిందీ మాట్లాడటమే దానికి పరిష్కారమని కేంద్రంలోని పెద్దలందరూ నిర్ణయించి అమలు చేస్తుంటారు. దానికి వ్యతిరేకించిన వాళ్ళని కొట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టించుంటారు. ఆ టైంలో భయం అంటే ఏంటో తెలియని ఒక విద్యార్థి సేన పుట్టుకొచ్చింది. 1959లో ఒక రైలు తిరుచారిపల్లికి వస్తుంటుంది. ఆ రైల్లో ఎంతో మంది రాజకీయ నాయకులు జనాలు ఉంటారు. రాజకీయ నాయకులకి సెక్యూరిటీగా తిరునాడన్ అనే ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ వస్తుంటాడు. ఆ రైలు వచ్చే రైల్వే ట్రాక్ మీద చిలియన్ అనే మన హీరో దిష్టిబొమ్మను పట్టుకొని ట్రైన్ ని ఆపడానికి చూస్తుంటాడు. అప్పుడు గోవిందు అనే మరొకతను వచ్చి భాష కోసం ప్రాణాలకు తెగించి ట్రైన్ ని ఆపాలా అంటే చిలియన్ ఇప్పుడు ఇది చేయకపోతే భవిష్యత్తు మనకు ఉండదనేలా మాట్లాడి అక్కడే నిలబడుకుంటాడు. దాన్ని చూసిన ట్రైన్ డ్రైవర్ హార్న్ కొట్టినా కూడా చిలియన్ పక్కకు పోకుండా ఉండేసరికి ట్రైన్ ని ఆపేస్తాడు. తర్వాత చిలియన్ మూతికి గుడ్డ కట్టుకొని ట్రైన్ లోని వాళ్ళందరినీ దింపేస్తూ ట్రైన్ మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. ఆ టైంలో తిరునాడన్ చిలియన్తో కొద్దిసేపులు గొడవపడి గన్నుతో కాల్చేద్దాం అనుకున్నప్పుడు చిలియన్ తిరు చేయి మీద రాయితో కొట్టేస్తాడు. ఆ టైంలో తిరు చిలియన్ ఒంటి మీద ఉన్న టాటూని చూస్తాడు. తర్వాత తిరు ఇంకో చేత్తో గన్ను తీసుకుని కాలుద్దాం అనుకున్నప్పుడు చిలియన్ పారిపోతాడు. తర్వాత ఈ ట్రైన్ కాలిపోయిన విషయం ఢిల్లీ వరకు వెళ్తుంది. తిరు ఈ ట్రైన్ కాలిపోయిన దానికి కారణం రైల్వే జాబుల గురించి ప్రకటనలు హిందీ పేపర్లో వచ్చింది, మన లాంగ్వేజ్ పేపర్లో రాలేదని, దానికి స్టూడెంట్స్ అందరూ కలిసి ఇలా పగడ్బందీగా ప్లాన్ చేసి 2 స్టేషన్లకు మధ్యలో ట్రైన్ ను తగిలెట్టేసి 6 నిమిషాల గ్యాప్ లో తప్పించుకొని వెళ్లిపోయారని చెప్తాడు. అలాగే అందులో తమిళ్ వాళ్లే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మాట్లాడే 20 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారని, మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళని వేలతో సహా పెరికేద్దామంటాడు. దానికి ప్రధాని నెహ్రూ అలా వద్దు, మనం హింసను కోరుకోకూడదు, ఇది కేవలం ఒక యాక్సిడెంట్ అని పేపర్లో రావాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ తిరు హెడ్ ఆఫీసర్ నా మాట వినకుండా నువ్వు ఎందుకు చెప్పావనే లెక్కలో మాట్లాడి, ఓ నువ్వు కూడా మద్రాసివే కదా, మీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇలా చేసావా, నువ్వు ఒక హరామి అని తిట్టేసి దీనికి నువ్వు ఎంక్వైరీ ఫేస్ చేస్తావని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రధాని ఈ యాక్సిడెంట్ కారణం చాలా మందికి ఇలా ఇంగ్లీష్ ను తీసేసి హిందీని పెట్టడం వల్ల ఇబ్బంది అవుతోందని గ్రహించి హిందీ మాట్లాడలేని రాష్ట్రాలన్నీ వాళ్ళ సమ్మతం తెలిపేంత వరకు ఇంగ్లీష్ నే అధికారిక భాషగా కొనసాగిస్తామని బిల్లు పాస్ చేస్తాడు. చిలియన్ వాళ్ళు అనుకున్న పని జరగడంతో అందరూ హ్యాపీగా ఉంటారు. వీళ్ళు విద్యార్థుల సంఘాలకు ఇన్ఫర్మేషన్ ని మనీ ఆర్డర్ లాగా పంపిస్తుంటారు. ఆ టైంలో వాళ్ళ టీచర్ కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తే దానికి విద్యార్థులందరూ ఏం జరిగినా మనం చూసుకుందామనేలా మాట్లాడతారు. ఆ టైంలో చిలియన్ గోవిందు ఎక్కడా అంటే అతను చనిపోయాడని చెప్తారు. ఆ విషయం విని చిలియన్ షాక్ అయ్యే తర్వాత ఇంటికి వెళ్తే అతను నిజంగానే చనిపోయి ఉంటాడు. ట్రైన్ లో మంటలు అంటుకోవడం వల్ల అందులో ఒక విద్యార్థి కాలిపోయాడని న్యూస్ లో కూడా వచ్చింటుంది. మరోవైపు చిలియన్ కొట్టడం వల్ల తిరు చేతిలోని చూపుడు వేలు విరిగిపోయి అతని చేతిలోని నరాలన్నీ పని చేయకుండా ఉంటాయి. దాంతో డాక్టర్ మీరు కుడి చేత్తో ఏ పని చేయలేరంటాడు. ఆ మాటకి తిరుగు చాలా కోపం వచ్చి వాళ్ళమ్మని చూసి నువ్వు ఒక మద్రాసి వాడితో పడుకున్నాను కన్నావు, వాడు మోజు తిరిపోగానే నిన్ను వదిలేసి వెళ్లిపోయాడు, ఇంకొక మద్రాసి వల్ల నా వేలు విరిగిపోయిందని. మద్రాసి వాళ్ళంటే అతనికి చాలా కోపం ఉంటుంది. మరోవైపు చిలియన్ అతనితో పాటు ఉండే విద్యార్థి చనిపోయేసరికి ఈ పోరాటాలేవి ఇక నుంచి వద్దని పక్కనున్న ఒక బాటల్ను పగలకొట్టి తన చేతి మీద ఉన్న పచ్చబొట్టుని కోసేసి వాళ్ళు పంపించాలనుకున్న మనీ ఆర్డర్లన్నీ చింపి కాల్చేస్తాడు. ఇక ఈ మూవీ పేరు పరాశక్తి. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. తర్వాత 5 ఏళ్లకి 1964లో ప్రైమ్ మినిస్టర్ చనిపోయిన 12 రోజుల తర్వాత చిలియన్ రైల్వే బొగ్గులేసి పనిచేస్తుంటాడు. ఆ ట్రైన్ డ్రైవర్ కి హిందీ మాత్రమే వచ్చు, చిలియన్ కి కొద్దిగా హిందీ వచ్చు. అప్పుడు ట్రైన్ డ్రైవర్ నువ్వు హిందీలోనే మాట్లాడవలసి వస్తుందని చెప్తాడు. దానికి చిలియన్ అలా ఏం కాదులే అనే లెక్కలో మాట్లాడేసి తర్వాత ఇంటికి వెళ్తాడు. చిలియన్ వాళ్ళది ఒక రిచ్ ఫ్యామిలీ. వాళ్ళ బామ్మ కొంతమంది ముసలమ్మలకి చదువు కూడా నేర్పిస్తుంటుంది. వాళ్ళ పక్కింటిలోనే రత్న కూడా ఉంటుంది. చిలియన్ ఇంట్లో బల్బులు ఆరుతూ మలుగుతూ ఉంటే కరెంట్ సరిగ్గా పాస్ అవడం లేదని రత్న గమనించి చిలియన్ బామ్మ ఆ బల్బుల సంగతి చిలియన్ వస్తే చూసుకుంటాడు. నువ్వేం చేయొద్దన్నా కూడా వినకుండా టూల్ బాక్స్ తీసుకుని మెయిన్ బాక్స్ లో వైర్లన్నీ కలబెట్టేసరికి ఉన్న కరెంటు మొత్తం ఎగిరిపోతుంది. తర్వాత కొద్దిసేపటికి చిలియన్ వచ్చి రత్నాను అరిచి తిరిగి వైర్లన్నీ కలబెట్టి కరెంటు వచ్చేలా చేస్తాడు. అప్పుడు వాళ్ళ బామ్మ అతనికి ఒక లెటర్ ఇస్తుంది. అందులో చిలియన్ టీటీ అవ్వడం కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని ఉంటుంది. అలాగే టీటీ అవ్వడానికి హిందీ ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు కావాలని అందులో ఉంటుంది. టీటీ అంటే మీనింగ్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్. సింపుల్ గా చెప్పాలంటే ట్రైన్ లో టికెట్లు చెక్ చేసేవాడు.
అప్పుడు చిలియన్ ఫ్రెండ్ రత్నాకి హిందీ వచ్చు కదా, ఆ అమ్మాయి దగ్గర నేర్చుకో అంటే దానికి చిలియన్ అవసరం లేదు, మన జిల్లా ప్రచార మండలి దగ్గర నేర్చుకుంటానంటాడు. అప్పుడు రత్న నీకు పోయి నేను నేర్పిస్తానా, నేను లేకపోతే ఆల్ ఇండియా రేడియోనే ఆగిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత చిలియన్ వాళ్ళ తమ్ముడికి మనీ ఆర్డర్ పంపించమని వాళ్ళ బామ్మతో చెప్తాడు. వాళ్ళ తమ్ముడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంటాడు. అప్పుడు వాళ్ళ బామ్మ కావలసినంత డబ్బులు విచ్చలవిడిగా పంపిస్తున్నావు, వాడు చదువుకుంటున్నాడో లేదో అని ఎలా మాట్లాడుతుంది. దానికి చిలియన్ వాడేం చదువుకుంటాడులే అని అరిచినట్టు మాట్లాడి తర్వాత భోజనం పెట్టమని తినేసి పడుకుంటాడు. మరుసటి రోజు రత్న రెడీ అయ్యి కారులో నేషనల్ రేడియోకి వెళ్తుంది. లోపలికి వెళ్లి కిటికీలు తుడుస్తున్నప్పుడు ఒక ఆయన రేడియోలో మాట్లాడడానికి రమ్మంటాడు. కానీ రత్న మైక్ చూస్తే నాకు నత్తి వస్తుందని చెప్తుంది. అయినా ఆయన వినకుండా పిలుచుకొని వెళ్తాడు. ఇక రత్న మైక్ లో మాట్లాడదాం అనుకుంటుంది, కానీ ఆ పిల్లకి మైక్ చూస్తేనే భయమేసి నత్తి వస్తుంది. రత్న ఒక ఎంపీ కూతురు. ఆ పలుకుబడితో ఆ అమ్మాయి రేడియోలో వర్క్ చేస్తుంటుంది. తర్వాత వాళ్ళు సర్లే నీ పని చూసుకో అని పక్కకు పంపించేస్తారు. తర్వాత రత్న అక్కడున్న కొన్ని ఫైల్స్ ఇంకా రెస్ట్రిక్టర్ రూమ్ లోకి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు చిలియన్ బామ్మ ఫ్రెండ్స్ వాళ్ళ మనవళ్ళకి మనీ ఆర్డర్ పంపించడానికి ఈమెకు ఒకదానికే రాసేది చదివేది వచ్చని పిలుచుకొని వెళ్తారు. కానీ మనీ ఆర్డర్లు పంపించాలంటే తమిళ్లో ఉండాల్సిన అక్షరాలు హిందీలో ఉంటాయి. దాంతో ఆ మనీ ఆర్డర్ రాసే ఈ బామ్మకి హిందీ రాదు, చదివే వాళ్ళ మనవళ్ళకి కూడా హిందీ రాదు, అలాగే ఆ పేపర్లు ఇస్తున్న వాళ్ళకు కూడా హిందీ రాదు. దాంతో వాళ్ళు ఏం చేయలేక ఆ పేపర్ నాడే పారేసి రిటర్న్ వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి చిలియన్ తమ్ముడు చిన్న ఫోన్ చేస్తాడు. అతనితో ఈ బామ్మ మాట్లాడుతూ 8వ క్లాస్ చదివిన నన్నే పేపర్ను హిందీలోకి మార్చేసి ఒక్క రోజులో చదువురాని మొద్దుగా తేల్చేశారు, కాబట్టి మనీ ఆర్డర్ని పంపించలేదు, మీ అన్నతో చెప్పి రైల్లోనే పంపిస్తానంటుంది. అప్పుడు అతను మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత అన్నా యూనివర్సిటీలో హిందీ సినిమా వేస్తుంటే 3 వారాల నుంచి మీ సినిమానే వేస్తున్నారు, ఇప్పుడు మా సినిమా చూడండి అని తమిళ సినిమాని పెట్టి దానికి వాళ్ళు గొడవకు వచ్చేసరికి చిన్న వాళ్ళందరినీ కొట్టేస్తాడు. ఆ టైంలో రత్న పిల్లలతో నీకేంట్రా గొడవలు, ఇంకా పెద్ద పనులు ఉన్నాయరా అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోతూ హిందీ ప్రజాసభ గురించి ముఖ్యమైన న్యూస్ ని రేపు కేంద్ర మంత్రి రేడియోలో చెప్పబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందని వాళ్ళకు చెప్పేసరికి వాళ్ళందరూ కట్టెలు ఇంకా మందు బాటలు తీసుకుని వెళ్తారు. మరుసటి రోజు చిలియన్ హిందీ నేర్చుకుందామని హిందీ ప్రచార మండలిలో పనిచేసే అతని దగ్గరకు వెళ్లేసరికి ఆయన భయంతో పారిపోతుంటాడు. చిలియన్ కి ఏం జరిగిందో అర్థం కాకుండా తీరా హిందీ నేర్పి ప్రచార మండలి ఆఫీస్ కి వెళ్తే ఆ ప్లేస్ ని ఎవరో తగలబెట్టేసుంటారు. చిలియన్ అదంతా చూస్తూ షాక్ లో ఉంటాడు. అప్పుడే ఆ జరిగిన విషయం ఏంటో తెలుసుకోవడానికి తిరు కూడా వస్తాడు. తిరు లోపలంతా చూస్తున్నప్పుడు అక్కడున్న ఆఫీసర్లు ఇది చేసింది ట్రైన్ ని తగిలిపేసిన వాళ్ళేనా సార్ అంటే తిరు అక్కడంతా గమనించి వాళ్ళు కాదు, ఇది వేరే పిల్లలు ఎవరో చేశారంటాడు. మరోవైపు చిలియన్ ఇంటికి వాళ్ళ తమ్ముడు చిన్న వస్తాడు. అప్పుడు చిలియన్ ఆ హిందీ ప్రచార మండలి తగలబెట్టేసింది నువ్వే కదా, రక్తంతో కాదు నీటితో రాసినా కూడా నీ చెత్తరాత నాకు తెలిసిపోతుందని కొద్దిగా కామెడీగా కొట్టి ప్రేమగా వార్నింగ్ ఇచ్చి బుద్ధిగా చదువుకోమంటాడు. అలాగే వాళ్ళు పట్టుకుని కేసులు పెట్టారంటే వదలరు, నువ్వు ఇంకోసారి గొడవలకు వెళ్ళనని నా మీద ఒట్టేయంటే చిన్న దానికి సరే అనంటాడు. తర్వాత చిన్న బామ్మ దెబ్బలకు ఒప్పేసుకున్నావా అంటే కొడితే భయపడిపోతామా, ఫస్ట్ టైం మా అన్నయ్య నన్ను కౌగిలించుకున్నాడంటాడు. తర్వాత చిన్న రిటర్న్ కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోతాడు. మరోవైపు తిరు సీఎం దగ్గరకు వెళ్తాడు. అప్పుడు సీఎం 1939 నుంచి ఇప్పటికీ హిందీ వ్యతిరేకంగా ఎంతో మంది ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, తర్వాత వాళ్లే గమ్మునుండిపోతారు, 25 సంవత్సరాల నుంచి ఇదంతా చూస్తూనే ఉన్నాను, అంతలో మాత్రానికి ఏదో నలుగురు ఒక బిల్డింగ్ ని తగలబెట్టేసరికి ఢిల్లీ నుంచి వచ్చావా అని మాట్లాడతాడు. దానికి తిరు వెటకారంగా స్మైల్ ఇచ్చి తను తెచ్చిన లెటర్ ని సీఎం చేతికిస్తాడు. అందులో వీళ్ళని ఎవరో ఆపకూడదని 1934లో ప్రధాని ఇచ్చిన స్పెషల్ పర్మిషన్ ఉంటుంది, కాబట్టి నేను చెప్పింది మాత్రమే చేస్తే చాలని తిరు సీఎం కి చెప్తాడు. మరోవైపు చిలియన్ హిందీ నేర్చుకోవడానికి రత్న రేడియో స్టేషన్ కి వెళ్తాడు. రత్న రేడియో స్టేషన్ లో ఒక అప్రెంటిస్ గా జాబ్ చేస్తుంటుంది, అంటే పని నేర్చుకుంటూ డబ్బులు తీసుకోవడం. ఎగ్జాంపుల్ కి 50,000 ఇచ్చే పని నేర్చుకోవడానికి వెళ్లి అప్రెంటిస్ గా చేస్తే ఒక 12 నుంచి 20,000 ఇస్తారంతే. హిందీ నేర్పించడానికి ఫస్ట్ రత్న ఒప్పుకోదు. చిలియన్ దానికి కారణం అడిగితే ఆల్ ఇండియా యాంటీ హిందూ మండలికి తను కార్యదర్శిని అంటుంది. దాంతో చిలియన్ నాకు నేర్పించకపోతే ఈ విషయం మీ నాన్నకు చెప్పేస్తానని బెదిరించి ఒప్పిస్తాడు. తర్వాత చిలియన్ అతని ఫ్రెండ్ సోడా ఫ్యాక్టరీకి వెళ్లి రత్న దగ్గర హిందీ నేర్చుకుంటూ ఉంటారు. ఆ పిల్లర్ నేర్పే 2 మొక్కలకి 4 దెబ్బలు కొడుతుంటుంది. దాంతో చిలియన్ ఫ్రెండ్ ఈ హిందీ వద్దు ఏమీ వద్దంటాడు, కానీ చిలియన్ మాత్రం నేర్చుకుంటానంటాడు. దాంతో రత్న ఇలా నీట్నెస్ లేకుండా బట్టలు వేసుకుని వస్తే హిందీ ఎలా వస్తుంది, రేపు నీట్ గా రెడీ అయ్యరా అని పంపించేస్తుంది. మరోవైపు తిరు బిల్డింగ్ ని తగలబెట్టింది ఎవరా అని ఆలోచించి హిందీ వ్యతిరేక ఉద్యమానికి డొనేషన్లు కలెక్ట్ చేస్తే చాలా మంది డొనేషన్లు ఇచ్చుంటారు. అందులో పిల్లలు, పెద్దలు, పోలీసులు కూడా ఉంటారు. అతనికి అక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏది దొరకదు.
దాంతో సీఎం అసలు ఇవంతా కాదు, బిల్డింగ్ ని తగలబెట్టడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అంటే తిరు పెట్రోల్ బంక్ కి వెళ్లి హిందీ వ్యతిరేక పోరాటానికి పెట్రోల్ కావాలని అడిగితే పెట్రోల్ ఇచ్చారు, మీ ఆఫీస్ ను తగలబెట్టేస్తామని చెప్పేసరికి డబ్బులు కూడా తీసుకోలేదని చెప్తాడు. దాంతో సీఎం ఏం మాట్లాడకుండా గమ్మునుండిపోతాడు. అలాగే తిరు ఈ ఇన్ఫర్మేషన్ చాలా చోట్లకు వెళ్తోందని టెలిగ్రామ్లు ఫోన్ల మీద నిఘా పెట్టమని చెప్తాడు. మరోవైపు రత్నకి చిన్న ఫోన్ చేసి రేడియో స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ లీక్ అయిన విషయం పోలీసులకు తెలిసిందని కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నప్పుడు రత్న ఇంటికి చిలియన్ వస్తాడు. దాన్ని చూసి ఫస్ట్ రత్న భయపడిపోతుంది. తర్వాత పైన వెయిట్ చేయమని చెప్పి పంపించేస్తుంది. ఆ టైంలో వేరొక చోట ఈ ఫోన్ రికార్డింగ్స్ అన్ని కొంతమంది రాస్తుంటారు. తర్వాత రత్న నీట్గా రెడీ అయ్యి పాయసం తీసుకుని చిలియన్ దగ్గరకు వెళ్లి అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్లిపోతుంది. తర్వాత చిలియన్ ఒక్కడే లేచి పాయసం తాగేస్తాడు. చిన్న ఆ విషయాలు చూసినప్పుడు రత్నకి చిలియన్ అంటే ఇష్టమని అర్థమవుతుంది. ఆ రోజు మార్నింగ్ చిలియన్ రత్న దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు చిన్న ఒక పెళ్లిళ్ల పేరాయని పంపించి చిలియన్ ఇంకా రత్న ఇద్దరు ఒకరినొకరు నిజంగానే ప్రేమించుకుంటున్నారనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ టైంలో చిలియన్ కి రత్నకి కూడా ఒకరంటే ఒకరు ఇష్టం అనేది అర్థమవుతుంది. మరోవైపు తిరు సీఎం దగ్గరకు వెళ్లి జనవరి 26వ తేదీ హిందీకి వ్యతిరేకంగా నల్ల జెండాను ఎగరవేయాలనుకుంటున్నారనే విషయం చెప్తాడు. ఇక దాన్ని ఎలాగైనా ఆపాలని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. దాంతో తిరు ఆ ప్రచారంలో ఉద్యమం చేయడానికి రావాలని న్యూస్ ప్రింట్ చేస్తున్న ఒక అతన్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు అతను నన్ను ఆపుతారు, ఇంకా 11 చోట్ల న్యూస్ ప్రింట్ అవుతోంది, దాన్ని ఎలా ఆపుతారని చెప్తాడు. దాంతో తిరు ఆ ఊరు మొత్తం కరెంట్ ఆపిచ్చేస్తాడు. తర్వాత అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఈ ఉద్యమం చేయాలనుకుని మాట్లాడుతుంటే అతన్ని కూడా అరెస్ట్ చేసేస్తాడు. మరోవైపు చిలియన్ వాళ్ళ తమ్ముడికి ఫీజు కట్టేసి ఇంటర్వ్యూకు బయలుదేరదామని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరతాడు. ఇక చిన్న ట్రైన్ ని కాల్ చేసిన వాళ్ళలాగానే మనం కూడా జనవరి 26వ తేదీ ఉద్యమం చేద్దామని చెప్తుంటాడు. అక్కడికి వెళ్లిన చిలియన్ ఈ మాటలన్నీ విని నీకు ఇదంతా అవసరమా వద్దని చెప్పాను కదరా అంటే వాళ్ళ తమ్ముడు ఒప్పుకోడు. దాంతో చిలియన్ నీ కాలు విరిగిపోతే నువ్వు ఎలా వెళ్తావో చూస్తానని చిన్న కాలు విరగొట్టేసి ఉద్యమం లేదు ఏమీ లేదు, అందరూ బుద్ధిగా చదువుకోండిరా అని అతను తెచ్చిన భోజనాన్ని తినమని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత రైల్వే స్టేషన్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో పిల్లాడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి వెళ్తున్నప్పుడు పెన్ను ట్రైన్ కింద పడిపోయి ఉంటుంది. అది తీసుకుందాం అనుకున్నప్పుడు చిలియన్ అతన్ని పట్టుకుని పక్కకు లాగి పెన్ను కోసం ట్రైన్ కింద పడిపోతావా, నా పెన్ను తీసుకో, అన్నా దొరయ్య గారు బహుమతిగా ఇచ్చిన పెన్ను, బాగా ఎగ్జామ్స్ రాయి అని చెప్పేసి పంపించేస్తాడు. ఆ పిల్లోడు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నీ పెన్ను ఇక్కడే తిరిగి పెట్టేస్తానన్నా అంటాడు. దానికి చిలియన్ సరేనని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్లి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్ గానే ఆన్సర్ ఇచ్చినా హిందీ సరిగ్గా మాట్లాడలేదని, మీకంటే హిందీ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు నెక్స్ట్ టైం ట్రై చెయ్యి అని డిస్క్వాలిఫై చేసేస్తారు. అప్పుడు చిలియన్ సార్ హిందీలో పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు ఎంతో తేడా ఉంటుంది, నేను 6 నెలలు కష్టపడి ఈ మాత్రం హిందీ నేర్చుకున్నాను, పని చేస్తుంటే ఆటోమేటిక్ గా హిందీ నేర్చుకుంటానని చెప్పినా కూడా వాళ్ళు వినరు. దాంతో చిలియన్ హిందీ మాట్లాడకపోతే మనకెంత టాలెంట్ ఉన్నా వేస్ట్ అయినా అనేలా చాలా బాధపడుతూ నడుచుకుంటూ రైల్వే స్టేషన్ కి వచ్చేస్తాడు. రైల్వే స్టేషన్ లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన పిల్లోడు సీఎం కాళ్ళ మీద పడి యూపీఎస్సీ ఎగ్జామ్స్ డేట్ మార్చారు, కాకపోతే ఎగ్జామ్స్ హిందీలోనే ఉంటుందని చెప్తున్నారు, ఇంగ్లీష్ లో ఉన్నా ఎలాగోలా రాయొచ్చు, హిందీలో ఉంటే అసలేం తెలీదు, అది మాకు చాలా కష్టము, హిందీ మాట్లాడే వాళ్ళకి అది చాలా సులువు, నేను ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాసి అది ఇంగ్లీష్ లో కరెక్టా కాదా అని చెక్ చేసుకునేసరికి హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో 10 క్వశ్చన్లు రాసేస్తారు, అదే ఇంగ్లీష్ లో ఉంటే అందరికీ ఒకేలా ఉంటుంది, అలా కాదని వాళ్ళు హిందీలో రాసేలా ఉంటే మనం మన భాషలో రాసేలా ఏదో ఒకటి చేయండి అయ్యా అంటాడు. దానికి సీఎం కేంద్రం అలా చెప్పారంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు చూద్దాంలే అనేసరికి మీరే అలాగంటే ఎలాగయ్యా అంటాడు. అప్పుడు సీఎం ఈ పిచ్చోడిని లాగి పక్కకు పడేయమంటాడు. దాంతో ఆ పిల్లోడికి మన సీఎంఏ మన గురించి పట్టించుకోకపోతే ఇంకెలా అనేలా చాలా బాధతో షాక్ లో ఉండి తర్వాత కొద్దిసేపటికి ఒంటి నిండా నిప్పంటించుకొని చనిపోతాడు. ఆ పిల్లోడు చెప్పిన విధంగానే చిలియన్ పెన్నుని ఒక పేపర్ కు చుట్టి పక్కన పెట్టుంటాడు. చిలియన్ ఆ కాలిపోతున్న పిల్లోడుని చూసి భయంతో వెనక్కి వెళ్ళినప్పుడు పేపర్ కు చుట్టిన పెన్ను కిందన పడుతుంది. ఆ పేపర్లో తనకున్న ఒకే ఒక కలను ఈ బలవంతపు హిందీ దహనం చేసింది, తన భవిష్యత్తుని ఈ రాజకీయం దహనం చేసింది, ఇక మిగిలి ఉన్న తన శరీరాన్ని తనే దహనం చేసుకుంటున్నానని రాసి ఉంటుంది. అది చదివిన వెంటనే చిలియన్ కి చాలా బాధేసి ఏడుపు వస్తుంది. మరోవైపు సీఎం ప్రచారానికి వెళ్లి మనం మన మాతృభాషని ఎలా ఆదరించామో అలాగే హిందీని కూడా ఆదరిద్దాం, ఇక నుంచి మన అధికారిక భాష ఇంగ్లీష్ కాదు హిందీ అంటుంటాడు. ఆ టైంలో ఒక ఆఫీసర్ ఒక పాప నల్ల రిబ్బన్ కట్టుకుని ఉంటే దగ్గరికి రమ్మని అవి పెరికేసి అరిచి పంపించేస్తాడు. తర్వాత అక్కడికి చిన్న ఇంకా కొంతమంది విద్యార్థులు వెళ్తారు. వాళ్ళు హిందీకి వ్యతిరేకంగా నిరసనలు తెలపడానికి నల్ల జెండా ఎగరేయాల్సి వస్తుంది. కానీ ఒక్క చోట కూడా నల్ల పేపర్ కానీ వస్త్రం కానీ వాళ్ళకు దొరకనివ్వకుండా గవర్నమెంట్ చేసి ఉంటుంది.
దాంతో వీళ్ళు బ్యాంకులోకి వెళ్లి అక్కడ ఉన్న కార్బన్ పేపర్లన్నింటినీ తీసుకుని బయటకు విసిరేసి వాళ్ళ నిరసనను తెలుపుతారు. అప్పుడు చిన్నాని పార్టీ కార్యకర్తలు తెల్లగుడ్డలు వేసుకున్న కొంతమంది పోలీసులు పట్టుకుని చంపేస్తుంటారు. ఆ టైంలో చిలియన్ మందు బాటళ్ళకి నిప్పంటించి ముందర వేసి వాళ్ళ తమ్ముడిని మిగిలిన స్టూడెంట్స్ ని కాపాడతాడు. ఆ టైంలో చాలా మంది చిలియన్ మీదకి గొడవకు వస్తారు. చిలియన్ వాళ్ళందరినీ కొట్టేస్తున్నప్పుడు తిరు వచ్చేసరికి చిలియన్ అతని నుంచి కూడా తప్పించుకొని పారిపోతాడు. తర్వాత తిరుకి ఆ ట్రైన్ కాల్చింది ఇప్పుడు గొడవకు చేసింది ఒక్కరే అనిపిస్తుంది. తర్వాత చిలియన్ కూడా ఈ నిరసనలకు సపోర్ట్ గా ఉండేసరికి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఆ టైంలో మధురై కాలేజీ ప్రిన్సిపల్ నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చుంటుంది. అందులో మొన్న జరిగిన గొడవలో 2 విద్యార్థులు చనిపోయానని ఉంటుంది. పార్టీ వాళ్ళు 2 విద్యార్థుల్ని దారుణంగా కొట్టిన పోలీసులు చూస్తూ గమనుండిపోయి ఉంటారు. దాంతో వీళ్ళు రేపు ర్యాలీ చేద్దామని ఒక పర్మిషన్ లెటర్ తెచ్చుంటారు. అది వింటానంటే చిలియన్కి డౌట్ వచ్చి, రిపబ్లిక్ డే రోజు మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? ఆ రోజు గనక మీరు గొడవ చేస్తే పోలీసులు మిమ్మల్ని ఏదైనా చేయొచ్చని చట్టంలో ఉంది కాబట్టి ఆ రోజు మీరు గమ్మునుండండి, మరుసటి రోజుకు నేను పర్మిషన్ తెస్తానంటాడు. ఫస్ట్ దానికి చిన్న ఒప్పుకోడు. తర్వాత ఒక అన్న పొజిషన్ లో కాకుండా నాయకుడు పొజిషన్ లో ఉండి చెప్పాడు కాబట్టి సరే అని అంటాడు. తర్వాత వీళ్ళు పర్మిషన్ ని మార్చుకోవాలనుకుంటున్న విషయం తిరుగు తెలుస్తుంది. అలాగే మాస్క్ పెట్టుకున్న చిలియన్ బొమ్మ వాళ్ళ తమ్ముడు బొమ్మ కూడా పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. ఆ మరుసటి రోజైనా సరే వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని రబ్బర్ బుల్లెట్స్, డియర్ గ్యాస్ అన్ని రెడీ చేయమని పోలీసులకు చెప్తాడు. కానీ అలా చేయడానికి 26వ తేదీ అయితే షూటింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. మరుసటి రోజు కూడా కావాలంటే సెక్షన్ 144 అమల్లోకి రావాలని ఒక ఆఫీసర్ చెప్పేసరికి నేను పర్మిషన్ తీసుకువస్తానని తిరు బయలుదేరి వెళ్తాడు. కానీ సీఎంకి ఫోన్ చేస్తే సీఎం ఫోన్ ఎత్తడు. దాంతో తిరు ఎంపీ ఇంటికి వెళ్లి రత్నాకు బేడీలు వేసి, మీ ఇంటి నుంచి చిదంబరం కాలేజ్కి కంటిన్యూస్ గా ఫోన్ కాల్స్ వెళ్ళాయి, అన్నీ రికార్డ్ చేశాము. ఇది బయటకు వస్తే మీ కూతురు మీద దేశద్రోహం నేరం పడి జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. అలా కాదనుకుంటే సీఎంకి ఫోన్ చేసి సెక్షన్ 144కి పర్మిషన్ తీసివ్వమంటాడు. దాంతో ఎంపీ చేసేదేమీ లేక సీఎంకి ఫోన్ చేస్తే ఎంపీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి సీఎం ఫోన్ తీసి ఏంటని అడిగితే, ఎంపీ ఈ పిల్లలు ట్రైన్ తగలెట్టారు, తర్వాత బిల్డింగ్ ని కాల్చేశారు, మొన్న గొడవ కూడా చేశారు, ఇంకా ఎక్కువ చేస్తారేమో, సెక్షన్ 144కి పర్మిషన్ ఇవ్వండి అనేసరికి సీఎం సరేనని పర్మిషన్ ఇస్తాడు. తర్వాత తిరు నేను సీఎంకి ఫోన్ చేసినప్పుడే ఎత్తుంటే మీ ఇంటికి వచ్చేవాడిని కూడా కాదని రత్నాకి ఉన్న బేడీలు తీసేసి వెళ్లిపోతాడు. తర్వాత ఎంపీ రత్నాన్ని రూమ్ లో పెట్టి గడివేస్తాడు. దాంతో రత్న ఈ 144 సెక్షన్ గురించి ఎలాగైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఎంతసేపు కూర్చున్న చిలియన్ కి ర్యాలీ చేసేదానికి పర్మిషన్ రాదు. ఇంకోవైపు చిన్న పర్మిషన్ వచ్చినా రాకపోయినా ఈ ర్యాలీని కంటిన్యూ చేయాలని అనుకుంటూ చిలియన్ పర్మిషన్ తీసుకురాకముందే ర్యాలీని స్టార్ట్ చేసేస్తాడు. మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ 2 బయటకు వెళ్తూ వీళ్ళే ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళే మళ్ళీ 144 సెక్షన్ పెట్టారనేసరికి అక్కడ ఏం జరుగుతుందో చిలియన్కి అర్థమయ్యి వెంటనే సైకిల్ తీసుకుని విద్యార్థుల దగ్గరకు వెళ్తాడు. కానీ అప్పటికే ర్యాలీకి వెళ్లిపోయారని వీళ్ళు చెప్పేసరికి మళ్ళీ రిటర్న్ తీసుకుని ర్యాలీ జరిగే చోటుకు వెళ్తాడు. అప్పటికే తిరు డియర్ గ్యాస్ తో వీళ్ళ మీద దాడి చేస్తాడు. పోలీసులందరూ స్టూడెంట్స్ మీద ఇంకా ర్యాలీకి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తుంటారు. చిలియన్ అక్కడికి వెళ్లి అదంతా గమనించి, అలాగే పోలీసులు గన్స్ ఏం చేశారని కాల్చొద్దండి అని అతని చేతులు ఊపినా వాళ్ళు వినకుండా ఉండేసరికి అతని షర్టు తీసి తెల్ల జెండాలా ఊపుతుంటాడు. ఆ టైంలో తిరు చిలియన్ మీద ఉన్న టాటూను చూసి వాళ్ళకి కాల్చడానికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. దాంతో ఒక పోలీస్ కాల్చేసరికి చిలియన్ తమ్ముడు చిన్నాకి బుల్లెట్ తగులుతుంది. దాంతో చిలియన్ చిన్నాకు తగిలిన బుల్లెట్ ని చూసి షాక్ లో ఉండి తర్వాత పక్కనే ఉన్న డియర్ గ్యాస్ ఎత్తుకొని అది అటు ఇటు ఊపి చుట్టూ పొగగియేలా చేసి చిన్నా దగ్గరకు వెళ్లిపోతాడు. దాంతో పోలీసులకి చిన్నాని కాల్చడానికి అనువుగా ఉండదు. తర్వాత చిలియన్ వాళ్ళ తమ్ముడిని భుజాన్ని ఎత్తుకొని పరిగెడతాడు. ఇక చిన్నాకు బ్రతకలేనని తెలిసి నెక్స్ట్ అంతా నువ్వే చూసుకోవాలని మాట్లాడుతున్నప్పుడు చిలియన్ బాగా ఏడుస్తూ వాళ్ళ తమ్ముని కౌగిలించుకుని ఉంటాడు. వెనుక నుంచి పోలీసులు కొడుతున్నా అతను ఏమాత్రం చెలించడు. ఆ టైంలో తిరుగు కూడా పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చేసి తర్వాత చిలియన్ ని బంధించేస్తారు. చిలియన్ తన తమ్ముని వదిలేయండి అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. అక్కడ ఉన్న లేడీ ఆఫీసర్ చిన్నాకి ఇంకా కొన ఊపిరి ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్తే ప్రాణాలతో ఉంటాడంటే తిరు హాస్పిటల్కి చేర్పించి ఉత్తమ నర్స్ అనే అవార్డు తీసుకుంటావా అని చిన్నాని పక్కనే ఉన్న మురికి కాలువలోకి తోసి చంపేస్తాడు. తర్వాత ఈ విషయాల గురించి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ విద్యార్థి చనిపోవడానికి కారణం 144 సెక్షన్ పెట్టిందని ఎవరికి తెలియకుండా చేయడమే అని చెప్పినా కూడా లీడింగ్ పార్టీ వాళ్ళు ఇంకా స్పీకర్ అందరూ గవర్నమెంట్ కే సపోర్ట్ గా మాట్లాడుతుంటారు. అలాగే చిన్న కాలేజ్ ప్రిన్సిపల్ ని కూడా కొట్టి చిన్న కావాలనే కొంతమంది విద్యార్థుల్ని భాష కోసం అని ఉత్తమాటలు చెప్పి అతని స్వార్థం కోసం చనిపోయాడనేలా చెప్పిస్తారు.
మరోవైపు చిలియన్ని బాగా టార్చర్ పెట్టి మిగిలిన విద్యార్థుల డీటెయిల్స్ అడిగితే అతను ఏమాత్రం చెప్పడు. తిరు ఇంత ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం అతని తల్లిని వేరొక మద్రాసి మోసం చేసి పారిపోయాడు. తర్వాత ఇంకో మద్రాసి అయిన చిలియన్ వల్ల అతను వేలిపోయి తర్వాత అతని మీద నమ్మక ద్రోహం నిందపడి 6 సంవత్సరాలు కఠినమైన చోట్ల పనిచేసి తర్వాత ఎడం చేత్తోనే గన్నును కాల్చడం అన్ని కష్టమైన పనులు నేర్చుకుని అంత కష్టపడేలా చేశాడు. కాబట్టి చిలియన్ మీద తిరుకి చాలా కోపం ఉంటుంది. తర్వాత తిరు చిన్నాని మురికి కాలువలో వేసి కుళ్ళిపోయిన తర్వాత తగలబెట్టిన విషయం చెప్పి ఇంకా నీతో పాటు ఎవరెవరున్నారో చెప్పని చిలియన్ గోర్లెన్ని పీకి టార్చర్ పెట్టినా కూడా అతను ఏమాత్రం చెప్పడు. దాంతో మళ్ళీ వచ్చి టార్చర్ పెడదామని అందరూ వెళ్ళిపోయాక ఒక ఆఫీసర్ వచ్చి నువ్వు నన్ను కొట్టి పారిపో లేకుంటే నీ మిత్రుడు గోవిందు చచ్చిపోయినట్టే నిన్ను కూడా చంపేస్తాడంటాడు. ట్రైన్ని కాల్ చేసిన రోజు గోవిందు తిరు నుంచి చిలియన్ని కాపాడడానికి ట్రైన్లో అతన్ని అడ్డుకుని ఉంటాడు. ఆ టైంలో తిరు ఎవరెవరున్నారో నీతో పాటు పేరు చెప్పు అని గోవిందుకు చెప్తే గోవిందు ఏం చెప్పకుండా భయంతో మంటల్లోకి దూకి చనిపోయి ఉంటాడు. అతని మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయి ఉండదు. అలా ఇప్పుడు నిన్ను కూడా తిరు చంపేస్తాడని ఆ ఆఫీసర్ చెప్పేసరికి చిలియన్ పారిపోతాడు. తర్వాత అక్కడికి తిరు వచ్చి ఏం జరిగిందంటే నన్ను కొట్టి పారిపోయాడంటాడు. కానీ తిరు నమ్మడు. దాంతో ఇతన్ని కొట్టేసరికి ఆ ఆఫీసర్ నువ్వు ఎవరో నన్ను కొట్టేదానికి నువ్వు నేను ఒకటే అంటే తిరు మనమిద్దరం ఒకటి కాదని ఆ ఆఫీసర్ని గన్నుతో కాల్చి చంపేస్తాడు. తర్వాత చిలియన్ ఎక్కడున్నాడని చాలా వెతికి వాళ్లకు కనిపించిన విద్యార్థులందరినీ కొట్టి స్టేషన్లో పెడతారు. మరోవైపు చిలియన్ రైల్వే స్టేషన్లో దాక్కుని ఉంటాడు. అక్కడికి తిరుగు కూడా వచ్చి రైల్వే స్టేషన్ మొత్తం వెతుకుతాడు కానీ చిలియన్ కనిపించడు. ఒకతను చిలియన్ కి సాయం చేసి అతన్ని బొగ్గులో దాచిపెట్టుంటాడు. తర్వాత చిలియన్ ఆ ట్రైన్లోనే ఢిల్లీకి వెళ్తాడు. అక్కడికి చిలియన్ తో పాటు ఇలా భాష కోసం ఉద్యమాలు చేసే వాళ్ళు వస్తారు. ఇక నెక్స్ట్ ఏం చేద్దామని వాళ్ళు అడిగినప్పుడు చిలియన్ ఇది చాలా డేంజరస్ అని చెప్తాడు. కానీ వాళ్ళు నీ ప్లాన్ ఎప్పుడు డేంజరసే అయినా కూడా మనం ఇప్పుడు వదిలేస్తే రేపు ఇంకో దాని మీద ఇలాగే చేస్తారు. నువ్వు ఏం చెప్పినా నీ వెనకాల మేముంటామనేసరికి తర్వాత చిలియన్ ఒక ప్లాన్ వేసి స్ట్రైక్ చేసి ఇందిరాగాంధీని ఆపేస్తాడు. తర్వాత వాళ్ళు పడుతున్న బాధల గురించి మైక్లో చెప్తాడు. ఫస్ట్ స్ట్రైక్ చేసి ఆమెను ఆపినందుకు ఆమెకు చాలా కోపం వస్తుంది. ఆ కోపం మొత్తం ఆమె ముఖంలో తెలుస్తుంది. తర్వాత చిలియన్ ఇది తప్ప మీతో మాట్లాడడానికి వేరే దారి లేకపోయిందని ఇలా మాట్లాడేసరికి సరే అని వాళ్ళిద్దరూ ఎదురెదురుగా నిలబడుకొని మాట్లాడుకుంటారు. ఫైనల్ గా చిలియన్ ఒక క్యాంపెయిన్ ని ఏర్పాటు చేయండి మేడం, ప్రజలకి ఏది ఇష్టమైతే అదే మీరు చేయండి, దాని ప్రకారం హిందీ వచ్చినా పర్లేదు అనేలా ఉంటే హిందీని అధికారిక భాషగా చేయండి, లేకపోతే మా భాషలో మేము చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకునేలా చేయండి, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ విద్యార్థుల సపోర్ట్ మీకు ఉంటుందనేలా మాట్లాడతాడు. తర్వాత ఈ విషయాల గురించి వాళ్ళందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇందిరాగాంధీ మీకు 7 రోజులు టైం ఇస్తున్నాను, ఆ లోపల మీరు చెప్పిందాన్ని నిరూపించండి అంటే అప్పుడు చిలియన్ ఆ 144 సెక్షన్ పెట్టారు ఎలా మేడం అంటాడు. దానికి ఆమె నేను ఆ 144 సెక్షన్ ని తీయిచ్చేస్తానంటుంది. అలాగే మీరు ఈ రోజు చేసిన పోరాటం మంచికైనా కూడా ఇలా చేయడం తప్పు అంటుంది. దానికి చిలియన్ సారీ మేడం, రాక్షస పోరాటం చేసిన మాకు అది అవసరం లేకుండా శాంతి పోరాటంతోనే పనులు జరుగుతాయనేలా మీరే నిరూపించాలంటాడు. దాంతో ఆమె సరేనని బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఉన్న ఆఫీసర్లు మేడం మనం ఇలా చేయాల్సిన అవసరం లేదంటే అవసరం ఉంది, ఎందుకంటే దీన్ని ఒక కొలికి తీసుకురావాలి, అతను ప్రజల ముందు చిత్తుగా ఓడిపోవాలి, ఒకవేళ అతను గెలిచినా మనం మాట మీద నిలబడాలనే రూల్ ఏం లేదని చెప్తుంది. ఇక ఈ న్యూస్ అన్ని పేపర్లోనూ రేడియోలోనూ ప్రచారం అవుతుంది. ఉద్యమాలలో పాల్గొన్న చాలా మందికి ఈ విషయం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరోవైపు చిలియన్ గనక నిరూపిస్తే ప్రభుత్వం కూలిపోతుందని గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటూ ఉంటుంది. ఇక చిలియన్ వీళ్ళలాగే పోరాటం చేసే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంకా చాలా లాంగ్వేజ్ల వాళ్ళతో కలిసి ఈ పోరాటం కోసం అందరి దగ్గర నుంచి పేర్లు, అడ్రస్లు, సంతకాలు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పేపర్ మీద డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ పేపర్లన్నీ ఏ డేట్కి ఎక్కడికి తీసుకురావాలని వీళ్ళు మామూలుగా చేసే విధంగానే మనీ ఆర్డర్లు పంపించి ఒక డేట్ ని ఫిక్స్ చేస్తారు. ఈ మనీ ఆర్డర్లు ఎలా వర్క్ చేస్తున్నాయనే విషయం తిరు గమనించి తిరు తనకు స్పెషల్ ఫోర్స్ కావాలని సీఎంతో తమిళ్ మాట్లాడిన వాళ్ళని ఒక స్పెషల్ ఫోర్స్ లా తీసుకుంటాడు. ఫైనల్ గా ఆ డేట్ వస్తుంది. చిలియన్ ఇంకా అతనితో ఉండే మిగిలిన విద్యార్థులందరూ వాళ్ళు అనుకున్న ప్లేస్ కు వెళ్తారు. కానీ అక్కడికి వేరే భాషల వాళ్ళు ఎవరో వచ్చి ఉండరు. దాంతో అసలు వాళ్ళు చేయాలనుకున్న పోరాటం జరుగుతుందో లేదో అనే టెన్షన్ లో ఉంటారు. అప్పుడే తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషల నుంచి వాళ్ళు సేకరించిన డీటెయిల్స్ పేపర్లన్నీ తీసుకుని చాలా మంది వస్తారు.
తర్వాత వీళ్ళందరూ భోజనం చేసి ఆ మరుసటి రోజు వెళ్దాం అనుకున్నప్పుడు తిరు వీళ్ళున్న ఊరిని మొత్తం అతని స్పెషల్ ఫోర్స్ తో చుట్టేస్తాడు. ఆ విషయం చిలియన్ కి మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. దాని ప్రకారం తిరు కావాలనే మనీ ఆర్డర్లన్నీ పంపించి వీళ్ళందరినీ ఒక ఊరికి వచ్చేలా చేశాడని వీళ్ళకి అర్థమవుతుంది. దాంతో ఈ పేపర్లు ఇందిరాగాంధీకి ఎలా చూపించాలో వీళ్ళకి అర్థం కాదు. తర్వాత అక్కడున్న విద్యార్థులందరూ చాలా చోట్ల దాక్కుంటారు. తిరు అక్కడున్న ఇండ్లన్నీ వెతికి విద్యార్థులందరినీ పట్టుకొని వాళ్ళని అలాగే ఆ ఊర్లోని వాళ్ళందరినీ కొట్టి కాల్చి ఫైనల్ గా చిలియన్ని పట్టుకుంటారు. చిలియన్ దగ్గరున్న పేపర్లన్నింటినీ తిరు కాల్చేసి చిలియన్ని కొడుతున్నప్పుడు ఆ పేపర్లన్నీ చెల్లా చెదురుగా ఎగురుతుంటాయి. వాటిని చూస్తే అవన్నీ ఖాళీ పేపర్లు. ఒరిజినల్ పేపర్లని చిలియన్ మిగిలిన వాళ్లకు ఇచ్చి పంపించేసుంటాడు. దాంతో తిరు ఆ పేపర్లు ఎక్కడా అని చిలియన్ని కొడుతున్నప్పుడు అతనికి ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో పేపర్లను వీళ్ళకి తెలియకుండా తీసుకువెళ్లాలంటే ట్రైన్లోనే తీసుకువెళ్తుంటారని అనుకుంటాడు. ఆ టైంకి అక్కడికి మేజర్ వస్తాడు. దాంతో తిరు చిలియన్ని అతనికి అప్పగించి ఆ ఊర్లోని వాళ్ళందరినీ చంపేయమని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు విద్యార్థులు లారీలో పేపర్లను తీసుకువస్తున్నప్పుడు ముందర చెక్ పోస్ట్ లో ఉన్న పోలీసులు వీళ్ళని ఆపాలనుకుంటారు. అప్పుడు రానా బయటకు వచ్చి ఈ పోలీసులను దారి మళ్లించి వాళ్ళ చేతిలో చనిపోయి మిగిలిన వాళ్ళని పంపించేస్తాడు. మరోవైపు రత్న కూడా ఈ జరిగే ఘోరాలన్నింటినీ చూసి తనకున్న నత్తి మర్చిపోయి అక్కడ జరిగిన విషయాలు ఇంకా హిందీ అవసరం లేదనుకునే వాళ్ళందరూ రైల్వే స్టేషన్కి రండని ఒక రేడియో ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ చేసి చెప్తుంది. మరోవైపు తిరు ఆ పేపర్లని ట్రైన్లో ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకొని వాటిని ఇందిరాగాంధీ చూడనివ్వకుండా ఆ ట్రైన్లో బాంబులు పెట్టారు, సీఎంకి మిగిలిన వాళ్ళకి థ్రెట్ ఉంది, ముందరొచ్చే స్టేషన్లో ఆపమని మేజర్తో అబద్ధం చెప్తాడు. మరోవైపు వీళ్ళు ఇంకా రాకుండా ఉండేసరికి సీఎం ఇందిరాగాంధీతో వాళ్ళు ఊరికే చెప్పారు రారులే మీరు బయలుదేరండి మేడం అనేసరికి ఆమె రిటర్న్ వెళ్ళిపోదామనుకుంటుంది. అప్పుడు ఎంపీ తను చేసిన తప్పుకి పదవీ విరమణ లెటర్ ఇచ్చి ఆమెని ఇంకా 2 గంటల టైం ఉంది కదా వెయిట్ చేయండి మేడం అంటాడు. ఆమె సరే అని వెయిట్ చేసి అయినా వీళ్ళు రాకుండా ఉండేసరికి 2 గంటల తర్వాత బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్తుంది. మరోవైపు తిరు చెప్పినట్టు రైలును మేజర్ ఆ ట్రైన్ ని ఆపకుండా వాళ్ళు కలెక్ట్ చేసిన పేపర్లను కూడా దాంట్లో వేస్తారు. దానికి కారణం మేజర్ చిలియన్ కి కాలేజీ ఫ్రెండ్, ఇంకా ఈ ఉద్యమంలో అతనితో పాటు నడిచేవాడు. దాంతో తిరు ఆ ట్రైన్ ని కాల్చేద్దాం అనుకుంటాడు. అప్పుడు చిలియన్ ట్రైన్ మీదకి దూకి వాళ్ళిద్దరూ చాలాసేపు గొడవపడి ఫైనల్ గా ఇంజన్ దగ్గర ఒకరినొకరు కొట్టుకుంటున్నప్పుడు ఆ ఇంజన్ లోని మంటలు బయటకు పోకుండా చిలియన్ ఆపేసేసరికి ఇంజన్ కాలిపోతుంది. తర్వాత ఇంజన్ ని సపరేట్ గా బోగీలు సపరేట్ గా తీసుకువెళ్ళినప్పుడు ఆ స్టేషన్ లో వెయిట్ చేస్తున్న ఉద్యమం చేస్తున్న అతను ఇంజన్ ని వేరే ట్రాక్ మీదకి బోగీలను వేరే ట్రాక్ మీదకి పంపించేస్తాడు. ఆ టైంలో ఇంజన్ దగ్గర తిరు పడిపోయి ఉంటాడు. అప్పుడు లేడీ ఆఫీసర్ తిరును చూసి లేపి హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే దానికి తిరు వచ్చినా కూడా మళ్ళీ నన్ను ద్రోహి అంటారు, అలా కాకుండా ఇక్కడే చనిపోతే నన్ను ఎవరో అనరు కదా అని మాట్లాడి అక్కడే చనిపోతాడు. ఇక బోగీలో ఉన్న పేపర్లన్నీ చిలియన్ ఇందిరాగాంధీకి చూపించి ఈ పేపర్లన్నీ పంపించిన వాళ్ళు తమిళ్ వాళ్ళే కాదు, తెలుగు, కన్నడ, మలయాళం ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఎలా చెప్పాలో తెలియక వాళ్ళ సొంత రేషన్ కార్డుని ఇచ్చేశారు. దాని అర్థం వాళ్ళు తినే తిండిని కూడా ఇచ్చేశారు. దీనికి మించిన ప్రూఫ్ మేమేమీ చూపించలేం మేడం, మీరే ఏదో ఒకటి చేయాలంటాడు. దానికి తగ్గట్టుగానే రత్న మాట్లాడిన మాటలు రేడియోలో వినిపించేసరికి చాలా మంది రైల్వే స్టేషన్ కి వెళ్తారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు చెప్పిన విధంగానే ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళకి నచ్చిన భాషని అధికారిక భాషగా కొనసాగించవచ్చు, అందులోనే చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు, అది మీ సొంత భాష అయినా సరే, హిందీ, ఇంగ్లీష్ అయినా సరే అని బిల్ పాస్ చేస్తాడు. అలాగే జైల్లో పెట్టించిన అపోజిషన్ పార్టీ లీడర్ కూడా బయటకు వచ్చి గెలిచి వాళ్ళు చేసిన ఉద్యమానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో హిందీని తీసేసి తమిళ్ ఇంకా ఇంగ్లీష్ ని అధికారిక భాషగా చేస్తారు. ఇక వీళ్ళు ఉద్యమం గెలిచినందుకు అందరూ సంతోషంగా ఉంటారు. ఇలా హిందీని వ్యతిరేకిస్తూ ఎన్నో రాష్ట్రాల్లో పోరాటం చేశారు. వీళ్ళు చివరగా పోరాడిన ఊరిలో ప్రభుత్వం 6 మంది చనిపోయారని ప్రకటించారు. కానీ 200 మంది దాకా చనిపోయారు, ఎంతో మంది గాయపడ్డారని. అలాగే ఈ పోరాటంలో పాల్గొన్న ఇంకా చనిపోయిన చాలా మంది వీరులకి ఈ సినిమా అంకితం అనేలా సినిమా అయిపోతుంది. అన్యాయాన్ని, అణిచివేతను ఎదిరించే విప్లవ శక్తినే ఈ మూవీకి సింబాలిక్ గా పరాశక్తి అనే పేరు పెట్టారు. సో ఇంతే ఫ్రెండ్స్, పరాశక్తి మూవీ స్టోరీ. నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చింటే వీడియోని లైక్ చేసి మూవీ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.